ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అది ఎందుకో వీడియో లాస్ట్‌లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మా పాప లంచ్‌లోకి బీరకాయ కర్రీ చేశాను. మా పాప వచ్చి బీరకాయ ఫ్రై గానీ, రైస్ గానీ చేయొచ్చు కదా! బీరకాయ కర్రీ ఎందుకు చేశావు? అనని కొంతసేపు ఏడ్చింది. చూద్దాం ఈరోజు లంచ్ బాక్స్ ఎలా వస్తుందో. కానీ నేను కర్రీ మాత్రమే చేశాను. ఎందుకంటే నాకు టైం లేకుండే ఉదయాన్నే. బీరకాయ మనకి టైం లేనప్పుడు గుర్తొచ్చేది వంకాయ, బీరకాయ. ఎందుకంటే త్వరగా మగ్గిపోయిద్ది కాబట్టి. త్వరగా అయితే ఇది కంప్లీట్ చేసేసి తన బాక్స్‌లో పెట్టాలి. టైం అస్సలు లేకుండే. వీళ్ళకి ఉదయాన్నే దానిమ్మకాయలు ఇచ్చాను తింటున్నారు. పాప కోసం కూడా స్నాక్స్‌లోకి కూడా దానిమ్మకాయే పెట్టాను. ఇంకా కర్రీ పూర్తయింది. తనకి బాక్స్‌లో పెట్టేసి నేను ఒక దగ్గరికి వెళ్ళాలి ఈరోజు. కందుకూరు వరకి బ్యాంక్ పనుంది కొంచెం. అక్కడికి వెళ్ళాలి. నేను త్వరగా స్కూలుకి పంపించేసి, నేను స్నానం చేసి రెడీ అయ్యాను. అద్దం ముందు చూసారా నా సోకులు. పట్టించుకోమాకండి. మా హస్బెండ్ దగ్గర 500 నొక్కేసాను. బ్యాగ్‌లో పెట్టుకుంటున్నాను. అవి నావే కదా! అంటే నీవేం కాదు నావే అని ఫోజులు కొట్టాను. ఇంకా వెళ్ళిపోయాము బ్యాంక్ దగ్గరికి. బ్యాంక్ పని మళ్ళీ 2 డేస్‌కి రమ్మన్నారు. ఇంకా టైం ఉంది కదా! దగ్గరే కదా! మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దామంటే, ఇంతలో వెంటనే నన్ను తీసుకెళ్తున్నావు. నా తలనొప్పి వస్తే నీదే పరిస్థితి అని అన్నాడు. సరేలే అనని వెళ్ళాము. మా అమ్మ చూడండి చెప్పకుండా వచ్చారని చూస్తుంది. మా కోడలు పిల్లొచ్చి తన గోరింటా చూపిస్తుంది. తను ఫస్ట్, తిను సెకండ్, వీడు థర్డ్. వీడు చూసాడా ఎంత క్యూట్‌గా నా ఒళ్ళో కూర్చున్నాడు. వీడిని చూసి 4 మంత్స్ అవుతుంది. వాడు చూసాడా నేను చెప్పే ఎంత శ్రద్ధగా వింటున్నాడో మరి వాడికి ఏం అర్థం అవుతుందో. నేను ఉదయం ఎందుకు ఎక్సైటెడ్‌గా ఉన్నానని లాస్ట్‌లో చెప్తానన్నాను కదా! ఈరోజు మా కోడలు బర్త్‌డే. తనని విష్ చేసి రిటర్న్ అయిపోయాం.